పత్తికి సంబంధించింది పత్తి తోటి ఇది రెండు వచ్చినాయి. పత్తికి సంబంధించింది పత్తిదే పరిచ పత్తిదే సమితి పత్తిదే ఇది పత్తిది దూది కూడా కలిసి పిల్లల్ని ఆడితే ఖాళీగా ఉండరు అట్లేమి ఇన్నుడు కదా అని మేము ఇట్లా అనుకుంటున్నాము. అన్ని ఇల్లు తిరిగి బూడిది పట్టణాలు కట్టుకున్నాడు స్వామి. మా ఇంట్లో స్వామి మొత్తం అదే గిమ్ము గోగంలు బయట పెట్టకలేదు ఏమి స్వామి నువ్వు చూడండి చూడండి ఇంకా మా దగ్గర పెట్టుకుని తిరుగుతున్నా. ఇప్పుడు అన్ని ఇల్లు తిరిగి బూడిదంతా నేను ముడుచుకొని పొట్లాలు కట్టుకున్నా. ఇప్పుడు సబ్ కలెక్టర్ తిరిగిపోయి మాట్లాడి ఫ్యాక్టరీని వాళ్ళు తిరిగిచ్చి పిల్లలకి ఇప్పుడు హాలిడేస్ అందరూ కూర్చొని బయట తింటే కూడా పిల్లలకి అన్నంలో కూడా పడుతుంది కదా అంత బూడిది మొత్తం డ్రమ్ముల్లోనే బయట నీళ్ళు పెట్టే లేదు ఇంకా అది గాలి లేకుంటేనే దండి కనబడుతుంది. ఇది బూడిది టైప్ ఉంది సార్. బూడిది అనుకుంటే ఇది ఐకేవల్ ఏమన్నా డౌట్ కొడుతుంది సార్. ఐకేవల్ అంటే బూడిది ఉంటుంది. రైస్ మిల్లులదే ఉంటుంది. రైస్ మిల్ బూడిది రాదు పౌడర్ వస్తుంది మన పిల్లడు కానీ ఎవరు మంచి చెప్పారు. ఇది నా తెలిసి కిష్టాప్ అయితే ఉంటే ఉంటుంది చూపిస్తాను. పేపర్ అదే సార్ వద్దమ్మా నాకు అలవాట్లేదు. అంటే గత నెలన్నర 2 నెలలుగా మా అమరావతి నగర్ వార్డులో నల్లటి డస్ట్ సాయంకాలం 5 గంటలకు ప్రారంభమై ఉదయం 9 గంటల వరకు డస్ట్ అంతా గాలిలో కలిసి వచ్చి వార్డు మొత్తము ఇళ్ళపైన ఎక్కడ పడితే అక్కడ పేరుకుపోతుంది. అలాగే పడుకున్న పిల్లలకి లేదంటే పెద్దలకు ముక్కుల్లోకి వెళ్ళి ముక్కులు కూడా ఉదయానికి అంతా బాగా నల్లగా తయారవుతున్నాయి. అంటే ఆ డస్ట్ అనేది చాలా చిన్నగా ఉండి ఎక్కడ పడితే అక్కడ ప్రవేశించి మా ప్రజల యొక్క అనారోగ్యాలకు కారణం అవుతుంది. శ్వాస సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా వస్తున్నాయి. అలాగే నీటిపైన కూడా అంటే ఉదయం సాయంత్రం నీళ్లు పట్టి పెట్టుకుంటే ఉదయానికి నీటిపైన నల్లటి డస్ట్ ఒక పొర మాదిరి పేరుకుపోతూ ఉంది. అలాగే మన ఇళ్లలో ఇంటి పైకప్పు పైన ఎక్కడ పడితే అక్కడ విపరీతమైనటువంటి దుమ్ము పేరుకుపోతూ ఉంది. ఈ డస్ట్ నివారణ కోసం వెంటనే ప్రభుత్వ పెద్దలు చర్యలు తీసుకోవాలి. లేకపోతే మా ప్రజలు బాగా అన్యాయం అయిపోతారు, ఆరోగ్యాలు చెడిపోతాయి. కాబట్టి మా ప్రజలకు ఆ ఫ్యాక్టరీలకు అందుబాటు లేకుండా, ఎందుకంటే ఆ చుట్టూ ఉన్నటువంటి ఒక 4-5 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఖచ్చితంగా 4 ఫ్యాక్టరీల నుంచి వస్తూ ఉంది. అది ఈ పొల్యూషన్ అధికారులు ఏ ఫ్యాక్టరీ నుంచి వస్తుంది దాన్ని గుర్తించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే దాన్ని వెంటనే ప్రభుత్వం నిర్మూలించలేకపోతే మా ప్రజలకు ఊరికి దూరంగా ఒక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలి. లేదా సెంటున్నర స్థలం ఇచ్చి సపరేట్ కాలనీని ఏర్పాటు చేయాలి. అంటే ఫ్యాక్టరీ వాళ్ళకన్నా అనుకూలం చేయండి, లేదంటే ప్రజలకన్నా అనుకూలం చేయండి. ఇదే కాకుండా ప్రజలకు అన్యాయం జరిగితే మాత్రం చూస్తూ ఊరుకోమని, తప్పకుండా ముందు దీనిపైన ఖచ్చితమైనటువంటి మన ధర్నాలు రాస్తారోకలు ఉంటాయి. తప్పకుండా ప్రభుత్వ ప్రజలు స్పందించాల్సిగా కోరుతూ ఉన్నా. నా పేరు వెల్లాల మధుసూదన్ శర్మ, బీజేపీ నాయకులు. జాయింట్ కలెక్టర్ గారిని కలిసాము. మా వార్డులో ప్రజలందరికీ చాలా ఇబ్బందికరమైన సమస్యలు వచ్చాయి. ఏమంటే అక్కడ ఏదో తెలియదు కానీ ఆ వార్డు ప్రజలందరికీ నల్లటి ఒక బూడిద విధంగా వాటర్లోనూ ప్రజల నోళ్లలో ముక్కుల్లో అందరికీ కూడా నల్లగా పేరకపోవడము, ముక్కుల్లో మంచి చెడు అంతా కూడా చూసి మేము పరిశీలించాము. ఆ పరిశీలనలో వాళ్ళకు ఇంకా ముక్కుల్లోనే అంత పేరకపోయిందంటే వాళ్ళకు తెలియకుండా కడుపులో కూడా ఏ విధంగా వెళ్ళింటుందో తెలియదు మనకు. ఆ వార్డు ప్రజలకు
శ్వాస సంబంధించినటువంటి జబ్బులు రావడం కూడా చాలా ఇమ్మీడియట్ గా అవుతాయని చెప్పేసి అని అక్కడ వార్డు ప్రజలందరూ కూడా మా కష్టం ఇలా ఉంది సార్ అని చెప్పి అన్నారు. మేము అందుకే వాళ్ళందరి కొరకు ఈరోజు జాయింట్ కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇచ్చాము. ఆ వినతి పత్రం ద్వారా ఆయన తొందరగా దీని మీద చర్యలు తీసుకుందామని చెప్పేసి అన్నారు. మేము కమిషనర్ గారిని కూడా ఈరోజు కలుస్తున్నాము. మా వార్డు సమస్యలు అతి త్వరగా తీర్చాలని చెప్పేసి అని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాము. నేను ఎక్కడి నుంచి వస్తుంది అన్న సంగతి మాకు కూడా తెలియదు. కానీ సాయంత్రం అయ్యేసరికి 5 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు అయినా కూడా 8, 9 అయినా కూడా సరే అందరికీ వాటర్లో కానీ, ఒక పాత్రలో కానీ, ఇంట్లో బండలకు కానీ, మనుషులకు కానీ అందరికీ కూడా మేము అది శాంపిల్ కూడా తీసుకొచ్చాం. చూపించండి. అంటే శాంపిల్ కూడా తీసుకొచ్చాం. ఎందుకంటే వాళ్ళ ఇండ్లలో అది అంత చేత ఇట్లా అంటే కూడా నల్లటి బూడిది. ప్రస్తుతం ఇప్పుడు వాతావరణమే సరిగా లేదు మనకు. దానిలో ఆ వార్డు ప్రజలకు ఈ సమస్య వచ్చింది. ఈ సమస్య మీద మన జాయింట్ కలెక్టర్ గారు కానీ, కమిషనర్ అందరినీ తొందరగా స్పందించాలని చెప్పి కోరుకుంటూ అమరావతి నగర్ కౌన్సిలర్, నా పేరు వెల్లాలి లలితమ్మ.